రైట్ ఏపీ స్వర్ణాంధ్ర 2047కు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐశ్వర్య ఆరోగ్య అన్నదాంధ్రప్రదేశ్ సాకారం లక్ష్యంగా స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ కార్యక్రమానికి అధికారులు భారీగా ఏర్పాటు చేశారు. ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇక ఇవాళ విజయవాడలోని ఇందిరాగాంధీ క్రీడా మైదానంలో ఈ విజన్ డాక్యుమెంట్ ను సీఎం చంద్రబాబు నాయుడు ఆవిష్కరిస్తారు. ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు ప్రజాప్రతినిధులు హాజరవుతారు. అయితే 13 ఉమ్మడి జిల్లాల నుంచి స్థానిక ప్రజాప్రతినిధులు ప్రజలు హాజరయ్యే ఈ సభకు భారీగా ఏర్పాట్లు చేశారు. రైట్ ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా బ్యూరో చీఫ్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు చెప్పండి, ఏపీ స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణని చంద్రబాబు ఈరోజు రిలీజ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. మరి కొద్దిసేపట్లోనే సీఎం చంద్రబాబు నాయుడు విజన్ 24/7 డాక్యుమెంటరీ రిలీజ్ చేస్తా ఉన్నారు. 2047లో రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనే అంశంపై కూడా ఈ డాక్యుమెంటరీలో ప్రత్యక్షంగా కూడా దీంట్లో ప్రజెంటేషన్ చేయబోతా ఉన్నారు. 2047 వరకు ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ ఏ విధంగా ఉండబోతా ఉంది, మొత్తంగా ఆంధ్రప్రదేశ్ లోని ఉన్నటువంటి ఐటీ హబ్స్ కానీ, అదేవిధంగా డెవలప్మెంట్స్ కానీ, ఇండస్ట్రియల్ పరంగా కానీ, వ్యవసాయం పరంగా కానీ రాష్ట్రాన్ని ఒక మోడల్ పరంగా తీర్చిదిద్దడానికి అయితే చంద్రబాబు తీవ్ర ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. దాన్ని ఏ విధంగా ఒకసారి 2047కి రాష్ట్రం ఏ విధంగా ఉండబోతా ఉంది అనే అంశాలు కూడా దీంట్లో కీలకంగా ప్రస్తావిస్తారు. మొత్తంగా ఈ డాక్యుమెంటరీ సంబంధించి మరి కొద్దిసేపట్లోనే దాని డాక్యుమెంటరీ ప్రారంభించబోతా ఉన్నారు. దీనికి సంబంధించి అధికారులు అయితే పూర్తి ఏర్పాట్లు చేశారు. పూర్తిగా ఈ డాక్యుమెంటరీకి సంబంధించి అన్ని అంశాలు కూడా కీలకంగా ఉండే అవకాశం కనపడతా ఉంది. అయితే దీంట్లో ఈ యొక్క డాక్యుమెంటరీ ప్రారంభానికి పలువురు మంత్రులతో పాటు ప్రజాప్రతినిధులు హాజరవుతారు. 13 ఉమ్మడి జిల్లాల నుంచి స్థానికంగా ప్రజాప్రతినిధులు ప్రజలు హాజరయ్యే ఈ సభకు భారీగా అయితే ఏర్పాట్లు చేశారు. ఈ సభ మరి కొద్దిసేపట్లోనే ప్రారంభం కాబోతా ఉంది. మొత్తంగా దీనికి సంబంధించి డాక్యుమెంటరీకి సంబంధించి కీలక అంశాలు అంటే ఇప్పుడు ప్రస్తుతం అమరావతి రాజధాని తీసుకోవచ్చు. రాజధాని ఎట్లా డెవలప్ చేస్తారు, దాన్ని గతంలో కూడా చంద్రబాబు ఒక ప్రజెంటేషన్ చేసి చూపెట్టారు ఎట్లా ఉండబోతా ఉంది రాజధాని. ఎందుకంటే మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే మన రాష్ట్రం కూడా అభివృద్ధిలో ముందు ఉండాలి, చిత్రపటంలో టాప్ 1 పొజిషన్ లో ఉండాలి అనేది చంద్రబాబు లక్ష్యంగా గతం నుంచి కూడా చెప్పుకుంటూ వస్తా ఉన్నారు. అయితే దీన్ని ఇవాళ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవాడలోని ఇందిరాగాంధీ క్రీడా మైదానంలో ఈ యొక్క విజన్ డాక్యుమెంట్ ను చంద్రబాబు అయితే ఆవిష్కరిస్తారు. మొత్తంగా ఈ విజన్ డాక్యుమెంటరీలో ఏమి ఉండబోతా ఉన్నాయి, రాష్ట్రం ఎట్లా ఉండబోతా ఉంది, ప్రజెంటేషన్ ఎట్లా ఉండబోతా ఉంది, డాక్యుమెంట్ ఎట్లా తీర్చిదిద్దబోతా ఉన్నారని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. 2000 ఆంధ్రప్రదేశ్ ఎంత అద్భుతంగా ఉండబోతుంది అనేది డాక్యుమెంటరీలో ఉంటుంది కాబట్టి దాన్ని ఎట్లా చిత్రీకరించబోతా ఉన్నదని మాత్రం అందరూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మరి కొద్దిసేపట్లోనే ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ప్రజాప్రతినిధులతో పాటు కొంతమంది ప్రజలు కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం అయితే కనబడతా ఉంది. అయితే సాంబశివరావు చెప్పండి, ఏపీ స్వర్ణాంధ్ర 2047 విజన్ కి సంబంధించి అంటే ఏపీని అభివృద్ధి పెట్టుబడి లక్ష్యంగా ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటుందంటారా ప్రభుత్వం? ఖచ్చితంగా, ఎందుకంటే మనం ఇప్పుడు హైదరాబాద్ చూస్తా ఉన్నాం. హైదరాబాద్ ఏ తరహాలో ఉందో గతంలో చంద్రబాబు దానికి అంత ఎటువంటి ఏ విధంగా ముందుకే తీసుకెళ్లారో అందరికీ తెలిసిన విషయం. ఐటీ హబ్ కానీ ఆ రోజు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీగా డెవలప్ చేస్తే ఎట్లా ఉందో అదే తరహాలో ఇప్పుడు దాన్ని మించిన విధంగా ఏపీని తయారు చేయాలనేది చంద్రబాబు లక్ష్యం. ఎందుకంటే 2047 వరకు ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఇప్పుడు విశాఖపట్నం కావచ్చు, కడప, కర్నూలు, అదేవిధంగా రాజధాని ప్రాంతం విజయవాడ, గుంటూరు, ఇవన్నీ ఇప్పుడు విజయవాడ, గుంటూరు నగరాలని రెండు కూడా ఇప్పుడు సికింద్రాబాద్, హైదరాబాద్ ఏ విధంగా అయితే ఉందో రేపు విజయవాడ, గుంటూరు కూడా జంట నగరాలుగా తీర్చిదిద్దడానికి, అక్కడ ఇండస్ట్రియల్ గా డెవలప్ చేయడానికి పూర్తి సన్నాహాలు చేస్తా ఉన్నారు. అదేవిధంగా కార్ల తయారీ కంపెనీ కావచ్చు, ఇతర ఇండస్ట్రియల్ కంపెనీలు కావచ్చు, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ కావచ్చు, అదేవిధంగా ఒక ప్రకృతిని డెవలప్ చేయటం కావచ్చు, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అధికారులు ప్రజల కోసమే పనిచేసే విధంగా తీర్చిదిద్దడం కావచ్చు, ఇవన్నీ అంశాలని కూడా ఈ డాక్యుమెంట్ లో రూపొందించే అవకాశం అయితే కనపడతా ఉంది. మొత్తంగా 2047కి ఏపీ అనేది ఒక స్వర్ణాంధ్రప్రదేశ్ గా మొత్తం దేశంలోనే ఒక టాప్ పొజిషన్ లో ఉండాలి. మిగతా ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి అందరూ కూడా ఏపీ వైపు చూడాలనేదే చంద్రబాబు లక్ష్యంగా కనబడతా ఉంది.